వైసీపీ స్థాపించిన 12 ఏళ్లలో బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిన జగన్ ఓటమి తర్వాత పదే పదే బెంగళూరు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అయితే ఏపీ లేకపోతే లోటస్ పాండ్ అన్నట్లుగా రాజకీయం నడిపించారు. అధికారంలోకి వచ్చాక అప్పటికే కట్టుకున్న తాడేపల్లి ప్యాలెస్ నుంచే పాలనను సాగించారు ఆయన. అయితే ఘోర పరాజయం పాలయ్యాక ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఉండటానికి ఇష్టపడటం లేదా, లేకపోతే బెంగళూరు కేంద్రంగా సరికొత్త రాజకీయం మొదలుపెట్టారా? తాజాగా తాడేపల్లికి వచ్చిన ఆయన మళ్ళీ బెంగళూరు అంటుంది అందుకేనా? జగన్ అంటే తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి అంటే జగన్ అన్నట్లు 2019 నుంచి ఆంధ్రప్రదేశ్లో పాలన నడిచింది. ఆ 5 ఏళ్లు రాజకీయమంతా తాడేపల్లి చుట్టే తిరిగింది. అయితే అదే జగన్ 2024 ఎన్నికల్లో ఓడిపోయాక సీన్ పూర్తిగా మారిపోయింది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఆంక్షలు విధించి సామాన్యులెవరూ అటువైపు రాకుండా దాదాపు కర్ఫ్యూ వాతావరణం సృష్టించుకున్నారు జగన్. ఆయన హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరొచ్చినా అపాయింట్మెంట్ దొరికే వరకు గేటు బయటే పడిగాపులు పడే పరిస్థితి కనిపించేది. అలా వచ్చిపోయే పార్టీ శ్రేణులతో హడావిడిగా కనిపించిన తాడేపల్లి ప్యాలెస్ ఇప్పుడు బోసిపోయింది. జగన్ గడిచిన 2 నెలలుగా బెంగళూరు టు తాడేపల్లి షటిల్ సర్వీస్ చేస్తున్నారు. తాడేపల్లి కంటే బెంగళూరు ఎహలింక ప్యాలెస్ లోనే జగన్ ఎక్కువ రోజులు గడుపుతున్నారు. తాడేపల్లికి వారంలో 2-3 రోజులు జస్ట్ చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారు. సహజంగా ఏ పార్టీ అధినేత అయినా ఓడిపోయాడంటే పోయిన చోటే వెతుక్కుంటారు. గతంలో టీడీపీ, జనసేన అధినేతలు చేసింది అదే. చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్లు ఏపీ వాసులకు దగ్గరవటానికి ఎంతో కష్టపడ్డారు. మొదటిసారి ఓడిపోయినప్పుడు అసెంబ్లీకి డుమ్మా కొట్టి పాదయాత్ర అంటూ జనంలో తిరిగేసిన జగన్ గెలిచాక తాడేపల్లి పాలన చూపించారు. తిరిగి పరాజయం పాలవ్వటంతో రాష్ట్రంలో పెద్దగా కనిపించటమే మానేశారు. మాట్లాడితే బెంగళూరు వెళ్లిపోతుండటంతో తాడేపల్లిలో పొలిటికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోయింది. తన ప్యాలెస్ ని పార్టీ సెంట్రల్ ఆఫీస్ గా చేసుకున్నప్పటికీ అక్కడ అసలు హడావిడే లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన బెంగళూరు కేంద్రంగా ఏపీ రాజకీయం చేద్దామనుకుంటున్నారా అంటే అసలు బెంగళూరు ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ బెంగళూరులో ఎహలంక ప్యాలెస్ ను కట్టించుకున్నారు. అయితే వైఎస్ఆర్ దివంగతులై తాను మాజీ ముఖ్యమంత్రి అయ్యే వరకు జగన్ ఆ ప్యాలెస్ లో గడిపిన దాఖలాలు లేవు. ఇప్పుడు మాత్రం అక్కడ గడపటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో జగన్ గతంలోలా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్తో సీక్రెట్ ఒప్పందాలు కుదుర్చుకునే పరిస్థితి లేదు. ఆ క్రమంలో జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారన్న టాకుంది. మొన్న మధ్య ఆయన ఢిల్లీ ధర్నాలు ఆ కూటమికి చెందిన కొందరు నాయకులు కనిపించారు. నిజంగానే జగన్ ఇండియా కూటమికి దగ్గరవ్వాలనుకుంటే పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న షర్మిలే ఆయనకు పెద్ద స్పీడ్ బ్రేకర్ అని చెప్పొచ్చు. మొదట తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో పీసీసీ చీఫ్ గా వచ్చిన షర్మిల వైసీపీకి ఈ ఎన్నికల్లో ఎంత నష్టం చేయాలో అంతా చేశారు. జగన్ ఓటమికి 1,00,000 కారణాలుంటే అందులో షర్మిల కూడా ఒకరు. కొన్ని సీట్లు తక్కువ మెజార్టీతో వైసీపీ కోల్పోయింది. ముఖ్యంగా రాయలసీమలో భారీ ఎత్తున దెబ్బపడింది. అది షర్మిల ఎఫెక్టే అన్న అభిప్రాయం ఉంది. ఇటు చూస్తే ఇండియా కూటమికి పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ ఏపీలో పుంజుకోవాలని చూస్తోంది. అందుకు వైసీపీ ఓటు బ్యాంకుగా ఉన్న తమ సంప్రదాయ ఓటర్లను కాంగ్రెస్ తిరిగి ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా జగన్ ను తమ వైపు తిప్పుకుని ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ లను ఒకే వరలో ఇమర్చటానికి బెంగళూరు కేంద్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. షర్మిల, జగన్ మధ్య సయోధ్యతతోనే అది సాధ్యం కాబట్టి ట్రబుల్ షూటర్ గా పేరున్న కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ రంగంలోకి దిగారంటున్నారు.
వైఎస్ కుటుంబానికి ఆప్తుడైన డీకేతో ఆ అన్న చెల్లెళ్లకు కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయని ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం అక్రమాల కేసుల నుంచి తనను తాను కాపాడుకోవాలని చూస్తున్న జగన్ కు జాతీయ స్థాయిలో రాజకీయ అండ అవసరం. అందుకే ఆయన కూడా ఇండియా కూటమి వైపు చూసే పరిస్థితి కనిపిస్తోంది. మరి బెంగళూరు కేంద్రంగా జరుగుతున్న రాయబారాలు, తెరచాటు మంతనాలపై జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో గాని రాజకీయాల్లో ఎప్పుడేవైనా జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఏపీలో ఉండగా జాతీయ స్థాయిలో మిగతా పార్టీలతో సయోధ్య కుదరదని, ఆ తరహా రాజకీయాలు చేయలేమని, అందుకు బెంగళూరైతే సరిపోతుందని, అందుకే జగన్ అక్కడికి మకం మార్చినట్టు చెప్తున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ నుంచి వైసీపీని విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే 40% ఓటు బ్యాంకున్న పార్టీని విలీనం చేయమనటం మంచిది కాదని జగన్ అభిప్రాయపడుతున్నారట. అయితే వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ది అని కాంగ్రెస్ పెద్దలు గుర్తు చేస్తున్నారట. ఏదేమైనా నిజంగా ఆ మంతనాలు నిజంగా జరిగి అవి ఫలించాలంటే అక్కడ మెత్తబడాల్సింది జగన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న షర్మిల మాత్రమే అంటున్నారు. ఎన్డీఏ కూటమికి శత్రువైన జగన్ కు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఇండియా కూటమి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియా కూటమి దేశవ్యాప్తంగా తిరిగి పుంజుకుంటోంది. అదే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి ఓటు బ్యాంకున్న వారు తిరిగి కాంగ్రెస్ వైపు వెళ్లిపోయినా ఆశ్చర్యముండదు. ఈ నేపథ్యంలో జగన్ రాజకీయ అండ కావాలనుకుంటే కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లు వినాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి జగన్ మెట్టు దిగటానికి సిద్ధమైన షర్మిల ఒప్పుకుంటారా అనేది ఆసక్తి రేపుతోంది. మొత్తానికి జగన్ రాజకీయ భవిష్యత్కు సంబంధించిన బంతి షర్మిల కోర్టులో ఉన్నట్లు కనిపిస్తోంది ఇప్పుడు. For more videos like this, subscribe Big TV channel.